గత 5 సంవత్సరాల వైఎస్ జగన్ సర్కార్ అరాచకాలకు అండగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు నేడు జారీ చేశారు. ఈ జేపీఎస్లు అదేనండి ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వెయిటింగ్ లిస్టులో పెట్టారు. ఆ అధికారులు హెడ్ క్వార్టర్స్లో ఉండేలా మెమో ఇచ్చారు ప్రస్తుత డీజీపీ. వెయిటింగ్లో ఉండి హెడ్ క్వార్టర్లో అందుబాటులో లేని కారణంగా ఐపీఎస్లు విఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సిఐడి మాజీ చీఫ్ సంజయ్, కాంతిరాన్ టాటా, కొల్లి రఘురామ్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రవికాంత్ రెడ్డితో సహా మొత్తం 16 మంది అధికారులకు నేడు మెమోలు జారీ అయ్యాయి. వెయిటింగ్లో ఉన్న అధికారులంతా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని, విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. డామిడ్ కుడితిలో పడింది లెక్క. ఈ వేటు పడ్డ తర్వాత సదరు అధికారులు అందుబాటులో లేకుండా సొంత పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారనే సమాచారంతో డీజీపీ ఈ మెమోలు జారీ చేశారని సమాచారం. జగన్ సర్కారు ఉన్నప్పుడు ఈ అధికారులు తప్పుడు కేసులు నమోదు చేయటం, వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే చేపట్టిన బదిలీల్లో పైన తెలిపిన అధికారులు నేడు మెమోలు అందుకున్న పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారు. జోగి రమేష్ కుమారుడి వ్యవహారంలో 5గురు పైగా రెవెన్యూ అధికారులు జైలు ఊచలు లెక్కించే అవకాశం ఉంది కదా. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు చూడటం ఖాయం. అయితే జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒక సంచలన వ్యాఖ్య చేశారు. మేము గతంలో రోజు బెయిల్ మీద ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేసి వచ్చేవాళ్ళం, సంతకాలు చేసి వెంటనే వచ్చేవాళ్ళం. కానీ ఈ పోలీస్ ఐపీఎస్లకు మాకంటే ఎక్కువ శిక్ష పడింది. అయితే వాళ్ళు సాయంత్రం 5 వరకు అక్కడ కూర్చోవాల్సిందే. ఇది ఒక రకంగా శిక్షే అని అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.